ఆగు పాలు పిండుతా చెప్పినట్టు ఇంటవా ఇనవా మంచి లక్ష్మి కదా ఆవు గట్లా చెప్పినట్టు రాలే మన లక్ష్మబాబు నిన్ను మా బాబు పాలు ఎవ్వరు విండనియదే. నిజమే బావా, నేను ఒకసారి విండుదామని దగ్గరికేనా జాడిత్తి అంతే పెండల పడ్డా. ఈ ఆవు గింతంత దూడున్నప్పుడు తప్పిపోయి మా ఊరికి వచ్చింది. అప్పుడు మా బాబుకు దొరికింది. ఇక దాని జాడకు ఎవరు నత్తరని మస్తు రోజులు చూసాం, ఎవ్వరు రాలే. దాన్ని అమ్ముడెందుకని మేమే దాదుకున్నాం. ఇగో పెరిగి పెద్దదైంది, ఇంతంత లాయ కూడా పుట్టింది. దానికి మంచిగా పాలు ఇస్తుంది. ఇక ఏమైంది? ఆ దూడ తన తల్లి దగ్గర నుంచి తప్పిపోయి ఈ ఊరికి వచ్చిందనగానే నా జీవితం నాకు గుర్తొచ్చిందిరా. నన్ను కూడా చిన్నప్పుడే అనాథాశ్రమం వేసారు. నా తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. నేను అనాథగా పెరిగిన నాకు నా భర్త పెళ్లి చేసుకొని నాకు కుటుంబాన్ని ఇచ్చింది. మనకు నోరుంది కాబట్టి మన మనసులో బాధ పక్కలకు చెప్పుకొని బాధపడతాం. దానికి నోరు లేదు. దాని బాధ అంతా కన్నీళ్ళ రూపంలో ఎన్నిసార్లు బయటకు వచ్చిందో. బహుశా అదే నేను అనాథలం కాబట్టి నన్ను దగ్గర అనిత్తంది కావచ్చు. ఇంకోసారి అనాథ అనకు వదినే, మనమంతా ఒక కుటుంబం. నేను ఈ ఇంటికి ఇల్లరిగా వచ్చిన అక్క, నాకు ఏనాడు ఇల్లు పర ఇల్లు కనిపించలేదు. ఎందుకంటే ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు ఉన్నాయి. అందుకే మనం అంతా అంత సంతోషంగా. రజని, నువ్వేం బాధపడకు. బాబు ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు. ఊరుసుడు కూడా అయిపోయింది. నువ్వు పోయి చాయ్ పెట్టుకో. మొత్తం అమ్మా అదే వెళ్ళారు. ఏమో నేను ఒక్కరు చల్లకుండా ఎన్ని రోజులు నీకు వసపుచ్చుకుంటా. ఏమో వయసు వచ్చిన కొద్దీ రోగాలు కొడుతున్నాయి బిడ్డ. నేను సత్యలోపటినైనా మీ కుటుంబ బిడ్డలను ఎత్తుకొని ముద్దాడటం లేదురా. ఎందుకే బాపు గట్లంటావు? ఏం చేయాలి బిడ్డ? దినదినం రోగాలు కాబట్టి వయసు దగ్గర పడబట్టి. నీకు ఏం కాదు మావా, మేము అందరం లేమా, రంది పడకు. ఇగో మావయ్య, నీ మనవళ్ళను మనవరాళ్ళను ఎత్తుకునే రోజు వస్తుంది. నువ్వేం రంది పడకు. ఏమో బిడ్డ, ఇవాళ రేపు రోజులు ఏం మంచిగా లేవురా. రాత్రి వండుకుంటే తెల్లారిదాకా లేచేది నమ్మకం లేదు. మనీషా, కొన్ని రోజుల నుంచి మీ బాబుకు బాగా మంచిగా ఉండలేదు కదా. వయసు మీద పడ్డ కొద్దీ గట్టినే ఉంటుంది అనుకో, కానీ ఎప్పుడన్నా జరగదని జరిగితే అంటే అదేనే. మొన్నగా లచ్చకొల్ల బాపు ఉండి ఉండి పుష్కర చచ్చిపోయాయి. ఆయన చచ్చిపోయాక ఆస్తి కోసం వాళ్ళ అన్నను ఈమె పుల్లు కొట్లాడుకుర్రు, తిట్టుకుర్రు, సంపుకొని దాకపోయారు ఇద్దరు ఆస్తి కోసం. రేపటి కాలం మీ బాబు కూడా పుష్కర కాలం చేసిండనుకో, ఉన్న ఆస్తి మొత్తం మీ అన్ననే తీసుకుంటాడు కావచ్చే. అగో, ఆస్తి మొత్తం మా అన్న ఎట్లా తీసుకుంటాడు? ఆడికి ఎంత భాగం వస్తుందో నాకు అంతే వస్తుంది. మనకు కూడా ఆస్తిరా సగ భాగం రావాలంటే మీ బాబు బతుకున్నప్పుడే ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. ఒకసారి మీ బాబుతో ఈ భూమి గురించి మాట్లాడదాం. ఎందుకైనా మంచిది, ఆయన మనసులో ఏదో చెప్తాడు కదా. సరే సరే. చేసి ఏ మనసులో ఏమో. ఏమైందయ్యా? అరే మా చెల్లె మా బావ పైకి చూస్తే ఎంతో మంచిగా ఉంటాడు, లోపలంతా కుట్రలే. మా అజయ్ చెప్తే ఆస్తి ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏందని కుట్రలు పడతారే. అవునా? వాళ్ళు గట్లెందుకంటారు? వాళ్ళు మంచోళ్ళే కదా. నువ్వేదో పొరపాటు పడ్డావు కానీ. వచ్చి పిచ్చిదానా, మనిషి మాటను చూసి అంచనేసే రోజులు వేరేయే. లోపల ఒకటి ఉంటుంది, బయట కొట్టి మాట్లాడతారు. ఏదేమైనా బాబుని పిలిచి భూమి గురించి అడగానే, లేకపోతే ఇదట పోయేటట్టే ఉన్నది. అడుగుదాం, బాబుని అడుగుదాం. ఏందయ్యా ఇప్పుడు ఎందుకు ఆ భూముల గురించి జాల గురించి లొల్లులన్నీ ఎందుకు చెప్పు, చెప్పలేకుండా అయిపోదా? లేదే, ఈ ముచ్చట బయటికి రావాలి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ముచ్చట అయితే బయటికి రావాలి కదా. బాపు బాపు, నేను నీ ముద్దుల బిడ్డను కదని
నేను ఏం అడిగినా నువ్వు కాదన్నావు కదా. ఇప్పుడున్న భూమిలో పాలు పంచితే 5 ఎకరాలు నాకే వస్తుంది కదా. ఆ 5 ఎకరాలు ఏదో నా పేరు మీద పట్ట చెప్పిరాదే. చూసిన వాళ్ళే రజని, నేను చెప్తే నమ్మినవా? నువ్వే పొరపాటు పడతావు. వాళ్ళు మంచోళ్ళు వాటివి. ఇప్పుడు చూడు 5 ఎకరాలు చూడు పెడతారు వీళ్ళు. ఆగో, అది అడిగిందల్లా తప్పే ఉంది బావా. దాని పాలు అది అడిగింది. ఆగో, లగ్గం చేసినప్పుడే కట్ట కింద 3 ఎకరాలు రాసేసిన, మళ్ళా ఎక్కడ చెల్లుతుంది, మళ్ళీ 5 ఎకరాలు అంటారు. అబ్బో, ముష్టి 3 ఎకరాలు నా ముఖం మీద కొట్టి ఉన్న 10 ఎకరాలు దొబ్బుదామని చూస్తున్నావా అన్న? ఏందే ముష్టి 3 ఎకరాలు? బాగయ్యా చూడు మనీషా, ఏదున్నా మామయ్య ఇద్దరికి సమానంగానే వస్తాడు కదా. ఇప్పుడు దానికి లొల్లెందుకు? ఏదైనా ఉంటే కూర్చుంటే మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. మేము కూడా మెల్లెనాడుతున్నాం అక్క. బాగానేమో గంత కోపానికి రావట్టే, మీకు భూమి రాదనబట్టే. ఇగో బావా, ఇది నాకు చెల్లెకు నాకు సంబంధించిన ముచ్చట, నువ్వు మధ్యలో దొరకకు. చూసిన వాడే నాకు సంబంధం లేదట అంటే నేను ఇంటి అల్లుని కాదా? అరే నేనే మాట్లాడతాను, నువ్వే మాట్లాడతావు. ఇంటి అల్లుడు కాదని చెప్పినా, నా చెల్లెకి నాకు సంబంధించిన ముచ్చట చెప్పినా. అరే ఆగరాదయ్యా, నువ్వు నిమ్మలంగా మాట్లాడుకుంటూ వచ్చిపోయేది ఈ లొల్లెందుకు? అరే నేనే మాట్లాడితే ఈయనే మాట్లాడతానే, మరి అన్ని పుల్లలు పెట్టాలి మధ్యలో. ఎవరు పుల్లలు పెడతారు కనబడతలేదా? కనబడలేదా మరి? ఎందుకు తొందర? అరే నేనే తొందర పడతానే, ఆపోతే అడుగుతారా? అరే ప్రసాద్, ఆ భూమి గురించి ఇప్పుడు ఎందుకు లొల్లి? ఎప్పుడన్నా నిమ్మలంగా మాట్లాడడం కాదు బిడ్డ. నిమ్మలమా? ఇంకా నిమ్మలానికే నిమ్మలం ఎక్కడి? నీ గురించి నాకు తెలుసు. ఎప్పుడో ఒకసారి టైం చూసి దాని పెరిగిన పట్ట చేద్దాం భూమిని. నాగేవరా నాకంటే అదంటే ఎక్కిస్తామే. చిన్నప్పటి నుంచి అంతే, అంత ఓకే పడతా చూస్తానా? అబ్బో అన్న, నువ్వేం తక్కువ కత్తి. నీ దొంగ బుద్ధులు నాకు బాగానే ఎరక. నాకన్నా ముందు నువ్వే బాపుని కొంచెం పోయి ఆ భూమి నీ పేరు మీద పట్ట చేపించుకుందాం అనుకుంటున్నావు కదా. ఏందయ్యో బాగా మాట్లాడతావు, చిన్నలే అయిపోయింది కదా. ఏం మాట్లాడతావే? ఆగ్ర ప్రసాద్, ఎందుకు దాని గురించి ఎందుకురా? అరే నేనేమన్నా నువ్వు ఊరికే మాట్లాడుతుందే ఎక్కువ మాట్లాడతావు. అరే నువ్వు నీ లొల్లి మీద మన్ను పోయా మామయ్య. ఇట్లా దాకిందా? ఈ భూములు పాడగాని జాగాలు పాడగాని ఇప్పుడు ఎట్టుకోతానే. అది తర్వాత మాట్లాడుకుంటున్నట్టు ఇన్నగారు. మీ లొల్లు ఏమంటే మామయ్య ఆరోగ్యం ఇంకింత ఖరాబ్ అవుతుంది. చూస్తా అంటే ఊకుంటా అంటే ఇట్లనే ఎత్తారు. నీ భూమికి అగ్గి పెట్టినారు ఫస్ట్ నడుపో. ఏమైంది మామయ్య? ఏం ఆలోచిస్తారు? ఏమి లేదు బిడ్డ, గా లొల్లి గురించి ఆలోచిస్తానురా. ఆ లొల్లి ఎంత దూరం పోద్దో ఏమవుతుందో అని భయం అవుతుంది బిడ్డ. ఎవరికి ఎవరు కాకుండా పోతామని భయం అవుతుంది బిడ్డ. మామయ్య మీరేం బాధపడకులే, ఏం కాదు. కాదు బిడ్డ, ఈ ఆశ కోసం ఇట్లా లొల్లి పెట్టుకోవాలి వాళ్ళు. నా బిడ్డలు కాకపోయినా బాణం వల్ల పెంచుకుంటే ఆశ కోసం లొల్లి కొట్టుకోవాలి, నాన్నకి రావట్లేదు. ఏంది మామయ్య, వాళ్ళు నీ బిడ్డలు కాదా? అవును బిడ్డ, వాళ్ళు నాకు అన్న బిడ్డలు కాదు. మరి ఎవరి పిల్లలు మామయ్య వాళ్ళు? ఏం చెప్పమంటావు బిడ్డ? ఇది బిడ్డ జరిగింది. ఇగో ఈ ముచ్చట మళ్ళీ బాధపడను బిడ్డ, బాధపడదు. సరే మామయ్య, మీరు చెప్పు. బాబు పోదాపాయ్ అంగేసుకో. ఆడికి బిడ్డ గదనే ఊరు పట్ట చేద్దామని చెప్పినా కదా, పోయేదప్ప. ఇగో అంగేసుకో, అంగేసుకో, అంగేసుకో. నేను అడే ఉండే. బాబు మొన్న లొల్లైంది కదనే, అదే పట్ట చేపించుకుందాం అనుకున్నాం కదా, పోదామానే? బాబు జల్దీ రాడు.
బాపు బాబు పోదాం బాబా ఏంటిది ఎటు పోదామంటారు మీరేంటి పోదామంటారు? ఎటు పోతే మీకేంది నా భూమి నాకు రావాల్సిన భూమి నా పేరు మీద పట్ట చేయించుకొని పోతున్నా మీకేంది అంటే మా భూమి మేం పట్ట చేయించుకోవడానికి వెళ్తున్నాం. నేను చెప్పలేదా? మనం అనుకునే నిజమైంది. మనం తెలియకుండా దొంగ పట్ట వేయించుకుందాని పోతారు ఇద్దరు కలిసి. అవును నేను ఏమో అనుకున్నా కానీ ఏం మనుషులో ఏమో. బాపు నువ్వు రాయే. ఏ బాబు నువ్వు నాలుగు రాయే. ఏ ఇడుగు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కు. అక్కడ గురించి ఇప్పుడే మాట్లాడతాను. నీకు 3 ఎకరాల లగ్గం చేసినా కదా, ఖర్చు కూడా పెట్టా కదా, మళ్ళీ ఇప్పుడే కీరోది. ఏ బాపు నువ్వు రాయే. ఆస్తి కోసం కన్న తండ్రి చంపేటట్టే ఉన్నాడు. చంపినా చంపుతాడు, గట్టనే ఉన్నాడు చూస్తే. భూమి పట్టకపోతే ఓడి నువ్వేంటి చంపేది? నా పేరు మీద పట్ట చేయకపోతే నేనే చంపుతా. అసలు మీరు మనుషులేనా? ఆస్తి కోసం రావాలని చెప్పి పెద్ద మనిషిని కూడా ఎట్లా కట్టేస్తారు. ఆస్తి మీకు ఎట్లది? మీరేమన్నా ఆయన వారసులా? అంటే మేము ఆయన కన్న బిడ్డలం కాదా? కాదు. ఏంది మేము ఆయన వారసులం కాదా? అవును, ఆయన కన్న పిల్లలు కాదు మీరు. ఎక్కడో ఎవలయ్యకో పుట్టిన పిల్లలు మీరు. మీ ఇద్దరిని అనాథాశ్రమంలో ఎత్తే ఆయన పెద్ద మనిషి వేసుకొని మీ ఇద్దరిని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఆయన దత్తత తీసుకున్న కర్మానికి మీరు ఎన్ని అన్నా బాధ పెట్టినా భరించుకుంటూ మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. ఆస్తి కోసం శవాల మీద గ్రామంతులుగా ఎగబడ్డట్టు ఎగబడి ఆయనను గింత కోసపుచ్చుకుంటారు. అవును, ఆయన మీ కన్న తండ్రి కాదు. ఆయన మీ ఇద్దరిని అనాథాశ్రమంలోకి వెళ్ళి తీసుకొచ్చుకొని దత్త తీసుకొని పెంచుకున్న తండ్రి. గట్టిగా మాట్లాడితే ఆయన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీరు అర్హులు కాదు. చెల్లె మన బాపును ఇన్ని రోజులు బట్టి కన్న తండ్రి అనుకున్నాం, కానీ ఇప్పుడు పెంచిన తండ్రి అని తెలిసింది. ఇయ్యాల రేపు కన్న కొడుకులకే రూపాయి ఇస్తలేరు. అసలుంటిది మనకు మన బాపు ఆస్తి రాసిస్తాడంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మన బాపు ఏదో పెద్ద ప్లాన్ విని ఉన్నాడు కాబట్టి మన ఆస్తి మనం దక్కించుకోవాలి. మన బాపుతోని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవునే అన్న, నువ్వు చెప్పిందే నిజం. ఆశిస్తాడని నాకు అస్సలే నమ్మకం లేదు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మన తండ్రి కాని తండ్రి మనకు ఆశిస్తాడని అస్సలే నమ్మకం లేదు నాకు. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. తొందరపడి భూమి మన పేరుని వేసుకోలేదనుకో సిప్ప పట్టుకొని అడకతినుడు అవుతుంది. తొందరపడాలి, చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే తప్పేటట్టు లేదు. బావా, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ముసలోని బావి కాడి తీసుకుపోయి ఆ బావిని నొక్కేసి చంపేద్దాం. బావా నువ్వేం భయపడదు బావా. మన వీధికి ఎవ్వరు అనుమానించకుండా మన వీధికి రాకుండా ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు. ముసలుడు కాలు జారి పడ్డాడని ఊరందరినీ నమ్మిద్దాం. మన చేతులకు మట్టి అంటది, ఆస్తి మన చేతులకు వస్తుంది. ఎంత నమ్మక ద్రోహులు! అసలు మీరు మనుషులేనా? అన్యం పుణ్యం తెలివన పెద్ద ఆయన చంపడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? ఆయన మీ తండ్రి కాదని చెప్తే ఈ వయసులో నా కనీసమైన దగ్గర తీసుకొని ఆస్తి గురించి లొల్లి పెట్టుకోరేమో అని ఒక్క చిన్న ఆలోచనతోని మీకు నిజం చెప్పిన. కానీ మీరు గిట్లా చంపుతారు అనే ప్లాన్లు వేసుకుంటారని తెలిస్తే ఈ నిజం నేను అస్సలే చెప్పకపోదును. అయ్యో దేవుడా, పాపం ఆ పెద్దనకేం జరగద్దు. ఈ విషయం ఇప్పుడే తీసుకుపోయి నేను మామయ్యకి చెప్తా. ఈ ముచ్చట గనక నా తండ్రి అని తండ్రికి చెప్పినావు అనుకో, నిన్ను సంపి బొంద పెడతా. ఏందే నకరాలు చెప్తాను? మీరు నన్ను చంపినా కొట్టినా తిట్టినా సరే నేను చెప్పకోను. చెప్పుడే. ఇక్కడ జరిగిన ఒక్క ముచ్చట నా ముసలికి తెలిసిందనుకో, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి సంపదానికి రెడీ అయినాం. నిన్న మొన్న నచ్చిందని నిన్ను చంపడం పెద్ద లెక్కేం కాదు. ఆ ముసలిని చంపి ఆ నింద నీ వినేసి జైలుకి పంపిస్తాం జీవితాంతం. నీ జీవితం నాశనం అయిపోతుంది. జైల్లో సిప్ప కూడా తినుకుంటూ నువ్వు
ఆస్తి అనుభవించుకుంటూ మేము. నా తువ్వకు అడ్డు రాకు. అనాథ శరణాలయంలో అనాథ బతికిన నాకు ఈయన పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండని మురిసిపోయినా, కానీ ఇంత దుర్మార్గుడని ఇప్పుడు తెలిసింది. ఇట్లాంటి ఓడని తెలిస్తే నేను అసలు ఇన్ని పెళ్ళే చేసుకోకపోదును కదా. ఆకలి కొంచెం బిడ్డ బిడ్డ ఓ బిడ్డ ఈ ఫోటోలో నేను చూడాలి, నేను కలవాలి. నీకు తెలుసా బిడ్డ? నాకు చెప్పు బిడ్డ, నేను చూడాలి, నాకు కలవాలి. చెప్పు బిడ్డ, నేను దండం పెడతాను బిడ్డ. నీకు ఎరికేనా? నేను చూడాలి, నాకు చెప్పు బిడ్డ, దండం పెడతా. ఎవరు చెప్పు 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 చెప్పు. మావయ్య, ఈ ఫోటోలు ఉన్నది చిన్నప్పుడు నేనే. నువ్వా? ఎందుకు మావయ్య ఇంతగానో ఆరాటపడి అడుగుతున్నావు? నువ్వా? నన్ను క్షమించు బిడ్డ, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్వా బిడ్డ, నువ్వా? తప్పైంది, నన్ను క్షమించురా, తప్పైంది. అసలు ఏమైంది మావయ్య? ఏంది? ఎందుకు నువ్వు నన్ను క్షమించు అని అడుగుతున్నావు? ఇదమ్మా జరిగింది. నాకు వారసు లేదని అనాథ పిల్లలని తీసుకొని సాదుకుంటే నాకు ఇది జరిగిందమ్మా. నీకు చేసిన అన్యాయానికి నాకు సరైన శాస్తి జరిగిందమ్మా. అసలు ఆస్తికి వారసురాలు నువ్వమ్మా. నువ్వు 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 మావయ్య, ఇక మీరేం బాధపడకుర్రి, మిగతాదంతా నేను చూసుకుంటా. మీరు సైలెంట్గా ఉండుర్రి. మీరు అస్సలే ఏడవకండి, సరేనా? కూర్చో. ఎట్లా చేద్దామంటే ఆ ముసలోని ఎవ్వరికి అనుభవం రాకుండా బావి కడిగి ఉంటుకోవాలి. కదే బావా, నేను కూడా అప్పటి సంది కదే ఆలోచిస్తానా. చలే బాపు నీ మాట అయితేనే వింటాడు. నేను అడిగిననుకో కయ్య మీదికి లేస్తాడు. ఏమన్నా చెప్పి ఎట్లనన్నా చేసి బాపును బావి కడికి పట్టుకొచ్చిందని ఆలను. సరే అన్న, తీసుకెళ్తా. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకెవ్వరికి రాదు. ఎందుకే? ఎందుకంటే ఈ ఆస్తికి అసలైన వారసురాలు నా కోడలు. ఏంది? అవును, ఈ ఆస్తికి అసలైన వారసురాల్ని నేను. ఈ ఆస్తి అంతా నాది. దీనికి మీరెవ్వరూ అర్హులు కాదు. అసలు ఏందక్క నువ్వు మాట్లాడేది ఏది మాకు అర్థమైతలేదు. ముందు నాకు కూడా ఏం అర్థం కాలేదు. మామయ్య చెప్పిన తర్వాతే అసలు విషయం అర్థమైంది. మా నాన్నను మామయ్య మంచి దోస్తులు. మా నాన్నకి నేను ఒక్కగానొక్క బిడ్డను. ఆయనకి ఏదో అనారోగ్యంతో చనిపోయే పరిస్థితి ఉన్నా అని చెప్పి నన్ను మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని తీసుకొచ్చి మామయ్య చేతిలో పెట్టిండు. కానీ మామయ్య తన దుర్బుద్ధితోని ఆస్తిని తందెక్కించుకొని నన్ను తీసుకుపోయి అనాథాశ్రమం వేసిండు. సంవత్సరం తర్వాత మామయ్యకు పిల్లలు గారు అనేది అర్థమైందంట. మళ్ళీ నన్ను సాదుకుందామని ఆ శరణాలయంకి వచ్చిండు. కానీ అప్పటికే నేను ఆ శరణాలయం నుంచి వారిపోయి వేరే కాడుంటే ఎవరో నన్ను తీసుకుపోయి ఇంకో అనాథ శరణాలయం వేసిర్రు. ఇక మామయ్యకు దారేం లేక ఆ అనాథ శరణాలయంలో నుంచి నిన్ను తీసుకొచ్చుకొని సాదుకున్నాడు. ఆ ఆస్తికి అసలైన వారసురాలు నేననే విషయం ఇప్పుడు నా చిన్ననాటి ఫోటో చూసి మామయ్య ఇది నువ్వేనమ్మా, ఈ ఆస్తి మీ నాన్న నాకు అప్పచెప్పిండు, అసలు జరిగిందంతా ఇది అని చెప్తే అప్పుడు కానీ నేను నమ్మలేదు. చెప్పురి, ఇప్పుడు ఈ ఆస్తికి వారసులు మీరిద్దరా నేనా? చిన్నప్పటి నుంచి
నాకు అమ్మ నాన్న ఉన్నా నేను అనాథగా పెరిగిన. ఆ అమ్మ నాన్న లేని లోటు ఎట్లుంటుందో నాకు తెలుసు. కానీ మీకు అమ్మ లేరు, నాన్న లేరు. అనాథ శరణాలయంలో విరగాల్సిన మిమ్మల్ని తీసుకొచ్చి మీకు అమ్మయ్య నాన్నయ్య అన్నే తానే పెంచిన తండ్రి విలువ మీకు తెలియకుండా పోయింది. అంతే. ఎవరికైనా బంధాల విలువ, బంధుత్వాల విలువ ఉన్నప్పుడు తెలియదు, వాళ్ళకి లేని వాళ్ళకే తెలుస్తుంది. అన్నీ ఉన్న నేనేమో అనాథగా పెరిగి నాకు ఓ కుటుంబం కావాలని ఆరాటపడ్డా. ఎవ్వరు లేని మీకేమో ఆ దేవుడు ఓ కుటుంబాన్ని ఇచ్చిండు. కానీ మీరు ఆస్తులు అంతస్తులని మీకు నీడనిచ్చి పెంచి పెద్ద చేసిన తండ్రినే చంపుకోవాలని చూసి అనాథలైదామని చూస్తురు. ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, బంధాలు బంధుత్వాలు శాశ్వతం. అర్థమైందా? నాన్న మమ్మల్ని క్షమించే. బాబు మమ్మల్ని క్షమించే. నిన్ను ఇంత బాధ పెట్టినాం, కొంచెమన్నా అర్థం చేసుకోలే. బాపు పైసలు పిచ్చి పట్టి నీ ప్రేమను కూడా మేము మర్చిపోయినమే బాపు. బాబు ఎక్కడో చెత్త కుప్పలల్లో పెరిగే మేము మంచి మనసున్న నీ దగ్గర పెరిగినమే. అయినా నీ మనసు అర్థం చేసుకోలేకపోయినావు. మమ్మల్ని క్షమించు బాబు. బాబు నీకు ఏ కష్టం రాకుండా నీ కళ్ళకు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటావే బాబు. మేము మంచిగా చూసుకుంటాం బాబు. కూర్చో. ఆస్తి పిచ్చిలో పడి నిన్నే చంపుదామని చూసినాం బాపు, మమ్మల్ని క్షమించు బాపు. బాధపడకురా. ఇప్పటికైనా మీ తప్పేందో మీరు తెలుసుకున్నారు కదా. ఆయన సాది పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో చూడాలనుకున్నాడు. ఆయనకు మీరు ఇచ్చింది ఇది. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు, అది చాలు మామయ్యకి. ఇక నుంచి మంచిగా కలిసి ఉన్నాం అందరం. వదినా నువ్వు లేకపోతే మాకు ఇదంతా అర్థమయ్యేది కాదు వదినా. బాధపడకురా, ఇప్పటికైనా అర్థమైంది కదా. ఊకు మామయ్య, నీ పిల్లలు నువ్వు అనుకున్నట్టే ఇప్పుడు మంచిగా మారిలు కదా. నీకు ఇప్పుడు నిమ్మలమైనా బిడ్డ ఇన్ని రోజులు అది ఏ విషయంగా బాధపడను, ఆ విషయం నిమ్మలమైంది బిడ్డ. ఈ ఆస్తి ఎవరికైతే చెందాలనో వాళ్ళకి చెందింది బిడ్డ. ఇక నుంచి ఈ జీవితం ప్రశాంతంగా ఉంటా బిడ్డ. నిమ్మలంగా బతుక బిడ్డ. ప్రశాంతంగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా బిడ్డ. ప్రశాంతంగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా బిడ్డ. ప్రశాంతంగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా. బాపు నువ్వు నిమ్మలం కదనే, దా ఇంట్లో పోయి పడుకుందు. బాపు బాబు బాబు మామయ్య, బాబు బాపు బాబు మామయ్య బాబు బాపు అరే బాబు మామయ్య. బాబు ఏమైందే? బావా మామయ్య చచ్చిపోయాడు బావా. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నాడు. లేదు బాబు చచ్చిపోలే. బాబు బాబు లే బాబు, బాబు లే బాబు, ఏ బాపు లే బాబు, బాబు బాపు బాబు చెల్లె, బాబు నెమ్మరే చెల్లె, బాబు నెమ్మరు బాబు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాను చెప్పి శాశ్వతంగా వెళ్ళిపోయినా మామయ్య. బాబు నీకే కష్టం రాకుండా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ అని చెప్పిన కదరే బాబు. నువ్వు కింద పని చేస్తావు అనుకోలే బాబు. అందరం కలిసి ఉందాం అనుకున్నాం కదనే బాబు. ఏ బాబు ఏమయ్యా, మనం ఆస్తులు అంతస్తులు పైసలు అని గొడవలు పెట్టుకున్నప్పుడేమో మామయ్య మనతో ఉన్నాడు. అందరం మంచిగా కలిసి ఉండాలి. ఈ కళ్ళతో నేను ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూసిన సందర్భంలో మామయ్య మనతో లేడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే ఇక నుంచైనా మనం మంచిగా ఉండాలి. అందుకే
ఈ ఆస్తి 3 భాగాలు చేద్దామని చూస్తున్నా. 3 భాగాల? ఒకటి మనకు, ఒకటి వాళ్ళకు, ఇంకొకటి ఎవలకు? అనాథ శరణాలయంకి. ఏంది, అనాథాశ్రమానికా? అవును. చిన్నప్పటి నుంచి అనాథలుగా ఉన్న మనల్ని చేరదీసింది, పెంచి పెద్ద చేసేదాకా ఎంతో కొంత మనకు ఆసరైంది. అట్లనే మనలాంటి అనాథలు ఎంతోమంది ఆ శరణాలయంలో బతికి బట్టగడుతున్నారు. కాబట్టి మనం ఇచ్చే ఆస్తి ఇంకా కొంతమంది అనాథలకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక పాలు అనాథ శరణాలయంకి రాసిద్దాం అనుకుంటాను. ఏమంటావయ్యా? అబ్బా, నీ ఆలోచన ఎంతో మంచిగుందే, ఎంతో మందిని కాపాడుతుంది. మనం కూడా దాన్ని ఎంతో కొంత భాగం అవుతున్నాం అంటే మనందరికీ సంతోషమే కదా. నీ మాటే మా మాట, మంచి నిర్ణయమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతా క్రియేషన్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టిర్రి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. బాయ్.